వెల్కమ్ టు తెలంగాణ. వెల్కమ్ సార్. ప్రస్తుతం ఆర్మూర్ లో ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో అంటే నువ్వా నేను అన్నట్టు నడుస్తుంది సార్. ఏం సార్ అంటే కావాలనా లేకపోతే ఏమనుకోవచ్చు అక్కడ బీఆర్ఎస్ లేదని నిరూపించడానికి అనుకోవచ్చు? సిగ్గుండాలి వాళ్ళకు. కేంద్రంలో అధికారం బీజేపీ ఉన్నాడు, రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉన్నాడు. నీకు చేతనైతే 4 పనులు చేయి, 4 రోడ్లు వేయి, 4 మంది రైతులకు సాయం చేయి, అక్కడ ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాన్ని నీళ్ళు ఇయ్యు, కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్ళు తీసుకురా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులే, లేకపోతే రైతులకు ఒప్పుకున్న రైతు బంధు ఇయ్యు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న హామీలు ఇయ్యు, ఎమ్మెల్యే కడతారు ఇండ్లు కట్టి. ఇవి కాకుండా వదిలేసి ఆర్మూర్ని ఫ్యాక్సినేషన్ చేసి నీళ్లు ముట్టడిస్తే ఆడిల్లు ముట్టడిస్తే ప్రజలకేం కూడా లాభం. బేగూఫ్ వాళ్ళ లెక్క ఎందుకు చేస్తా ఉన్నారు మీరు సమాధానం. ప్రజాస్వామ్యంలో ప్రజలు మీరు గెలిపించారు. కేంద్రంలో మోడీ గారిని గెలిపించారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని గెలిపించారు. సన్నాసులు లెక్క ఎందుకు వికలాడుతుర్రా? ఆర్మూర్ అభివృద్ధి చేయండి, నిజామాబాద్ అభివృద్ధి చేయండి, ప్రజలకు రావాల్సిన నిధులు ఇవ్వండి, 420 హామీలను అమలు చేయండి, మా చెల్లెలకు ఇస్తున్న స్కూటీలు ఇవ్వండి, మా అక్కలకు ఇస్తున్నటువంటి బంగారం ఇవ్వండి, తులం బంగారము, మా రైతులకు ఇస్తున్న రైతు బంధు ఇవ్వండి, అత్తకు కోడలకు ఇస్తున్నటువంటి పింఛన్లు ఇవ్వండి, బీడీ కార్మికులకు పెన్షన్ పింఛన్లు పెంచండి, కేంద్రంలో వీడిస్తున్న 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వు, రాష్ట్రంలో వీడిస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. సన్నాసులు వీకులాడితే బుడుగు రాలినట్టు మీ ఇల్లు ముట్టాడు, ఆడిల్లు ముట్టాడు, నువ్వు ఎత్తే మాకేంద్ర పీకేది ఆర్మూర్ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు. సిగ్గు శరం లేకుండా మాట్లాడకండి. 100% డ్రామా. బడే బాయ్ మాషా అల్లా, చోటే బాయ్ సుబాన్ అల్లా. ఏంద్రా అంటే బడే బాయ్ తుమ్ మేరా పార్టీ మే ఆ జాओ, హుకుం సాబ్ मैं आ जाऊंगा इनो दोनों. ఇది ఫెవికాల్ బంధం. అర్థమైంది కదా? వాడింటికి వీడి పోలే, వీడింటికి వాడు పోలే. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేయమంటాడు, వాడు అట్లా కూర్చుంటాడు. ఏంద్రా అంటే ఇట్లా మాట్లాడుకో. అందుకోసం ప్రజలంతా చూస్తా ఉన్నారు. 31 నెలలు అయింది. సోయి లేకుంటే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అబ్బాయి? ఆడిల్లు ముట్టడిస్తే మాకేం బీకేది, వీడిల్లు ముట్టడిస్తే మాకేం బీకేది, ప్రజలకేం బీకేది అంటున్నా. గడ్డి పోసతో సమానం వాళ్ళ పీకులాట. ఆర్మూర్ ప్రజలకు రూపాయి వైద్యం అయిందా సార్? 1 రూపాయి వైద్యం ఇయ్యమంటారు. ఇరా నాయన, ఊరుకు 15 ఇల్లు సొంతంగా కట్టిస్తాను, కట్టిరా నాయన. రేవంత్ రెడ్డి 10,000 ఇల్లు కట్టిస్తా అంటాడు, కట్టిరా నాయన. మా బాన్స్వాడలో 10,000 ఇల్లు కట్టించింది కేసీఆర్. మీకు సిగ్గు శరం సోయి ఉంటే కట్టియండి. గవర్ని ఇడిసబెట్టేసి పొద్దుందాకా పనికిరాని మాటలు, సన్నాసులు వీకులాడితే బూడిద రాలినట్టు అవుతుంది. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇది తెలంగాణ జాతి అన్నట్టు నేను జాతి గురించి మాట్లాడడం అనేది బరాబరి చెప్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మా జాతి తెలంగాణ జాతి, మా జాతి, మా కేసీఆర్ జాతి, మా ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ, మా తెలంగాణ కర్త కర్మ క్రియ, మా తెలంగాణ దేవుడు, మా తెలంగాణ గాడ్ ఫాదర్, మా ప్రజల పక్షన రక్షణ వ్యక్తి కేసీఆర్. మా జాతి తెలంగాణ జాతి. మిస్టర్ రేవంత్ రెడ్డి రాసుకో, ఇంకోసారి అడగకు నీకు సిగ్గుంటే. మా జాతి తెలంగాణ జాతి. నీ జాతి ఏదని అడుగుతా ఉన్నా. నీ జాతి ఏదో చెప్పు. మా జాతి తెలంగాణ జాతి, మా సార్ జాతి తెలంగాణ జాతి, 4.5 కోట్ల ప్రజల జాతి తెలంగాణ జాతి. ఈ దేశ చరిత్ర పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి చివరికి తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా 11 రోజుల ఆమరణ దీక్ష చేసి ఇయ్యాల నేను ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపండి అని మాట ఇచ్చి చివరికి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడు అనే నేతను ముందటికెళ్ళి సోనియా గాంధీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుని బట్టి ఇష్టం వచ్చినట్టు తిడితే బిడ్డ, పాకిస్తాన్ లో, శ్రీలంకలో, బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రులకు పట్టిన గతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పడుతుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు భూమికున్నంత ఓపిక ఉన్నది బిడ్డ. మా ఓపికను ప్రశ్నించకు. మా ఓపిక ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఓపిక సహిస్తే నీకు మళ్ళా హిట్లర్ గతి పడతాయని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. అసలు కేసీఆర్ తెలంగాణనే మొక్కను మొలబట్టిందే కేసీఆర్. ఆ మొక్కల తుక్కవే నువ్వు. అసలు తెలంగాణ లేకపోతే తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి అవుతావు? తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతావా? తెలంగాణలో ఉండగలుగుతావా? భారతదేశ చిత్రపటంలో పుట్టించిందే, అసలు నాటు పెట్టిందే తెలంగాణకి, సీడు పెట్టిందే, విత్తనం పెట్టిందే తెలంగాణ. విత్తనం పెట్టింది ఎవరు? తెలంగాణ విత్తనాన్ని నాటింది ఎవరు? తెలంగాణను తెచ్చింది ఎవరు? భారతదేశ పటంలో తెలంగాణ చిత్రాన్ని నిర్మాణం చేసింది ఎవరు? నువ్వేంద్ర పీకేది? మేమేమంటే ఒక్క మాట కేసీఆర్ ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్. ఆయన చరిత్ర చెరిపేస్తే చెరగదు.
ఆయన ఒక చరిత్ర. ఇవాళ బాన్స్వాడ నుంచి వేలాది మంది వచ్చిన ఆ యువకులు అడిగితే చెప్తారు. ఇవాళ గూగుల్ అడిగినా తెలంగాణ తెచ్చింది ఎవరంటే గూగుల్ అమ్మ కూడా చెప్తుంది కేసీఆర్ అని. ఏం సార్ ఈ క్రేజ్ ఏం సార్ 2.5 సంవత్సరాలు అయినా కూడా దాదాపు అర్ధ గంట నుంచి మీతో ఫోటో ఏం లేదు, మేము ఒక్కటే మా సింగిల్ పాయింట్ ఎజెండా 25 ఏళ్ళు సింగిల్ పార్టీలో ఒకటే పార్టీలో ఉన్నాం. సారు కారు కేసీఆర్ మామ గోత్తే కూడా అదే తప్ప ఇంకో మాట రాదు. అంతేనా? ఇవాళ ప్రజలతో ఉన్నాం, ఉద్యమంలో చేసినాం, 14 ఏళ్ళు ఉద్యమ పార్టీలో చేసినాం, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఫలాలు అమ్మించినాం. ప్రతి ఇంట్లో కేసీఆర్ పథకం లేని వ్యక్తి లేడు ఈ రాష్ట్రంలో. ఎవరైనా ఏదో ఒక రూపంలో పైసలు సంపద పెంచి పేదలకు వంచిన వ్యక్తి తెలంగాణ ఓజీ, తెలంగాణ గాడ్ ఫాదర్, తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ దేవుడు లాంటి వ్యక్తి కేసీఆర్. అట్లాంటి వ్యక్తిని పోగొట్టుకోవడానికి బాధపడుతున్నారు. మళ్ళా అందుకోసమే సారు కారు కేసీఆర్, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటున్నారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అంటున్నారు. ఈ రాష్ట్ర వినయ్ కుమార్ కావచ్చు, రాకేష్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఒకడు జోకరు, ఒకడు బ్రోకర్. వాడు వినయ్ రెడ్డి గాడు పైసా వసూలు రెడ్డి, వీడేమో మంగళం సీను. వాడొకడు జోకరు, వీడొకడు బ్రోకర్. వాళ్ళ గురించి నేను ఏం చెప్పాలన్నా, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, 24 గంటలు 365 రోజులు ఎక్కడ ఎవరు చిటిక కొట్టినా, ఎవరు ఫోన్ చేసినా వారికి కనిపించి వారి పక్షాన్ని నిలబడి, ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేసిన వ్యక్తిగా వాళ్ళ గురించి వాడొక జోకరు, వీడొక బ్రోకర్. వాడు వీకేది ఏం లేదు, ఆడ ఎటుగా వీకాడ పెట్టచ్చు, దాంతో కొట్లాడతారు. జై తెలంగాణ, జై